హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మేము సముద్రంలో బోటింగ్ చేస్తానికి వెళ్ళాం. కాకపోతే మాకు ఫిషింగ్ అనేది బెనిఫిట్గా వాళ్ళు ఎలా చేస్తారో మాకు చూపెట్టారు. మాకైతే చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది మీరు కూడా చూద్దరు రండి. సో వెల్కమ్ టు మై వీడియో. సో ఇది రామేశ్వరంలో ఉన్న బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం, ఇది ఓషియన్. ఇక్కడికి వెళ్ళగానే మాకు బోటింగ్ చేయాలనిపించింది. అక్కడ చాలా బోట్లు కనబడ్డాయి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళను ఇక్కడ బోటింగ్ చేయడానికి ఉందో లేదో అడిగాము. అయితే వాళ్ళు ఓకే చేస్తాము మేము అనుకుంటున్నారు. సో ఫైనల్గా రేట్ మాట్లాడుకున్నాం. ఓకే, ఇంకా ఇదే మేము బోటింగ్ చేసే బోట్. వాళ్ళు ఒడ్డుకు తెస్తున్నారు. సో ఎగ్జైటింగ్గా ఉంది. మాకు చాలా అద్భుతమైన ఫీలింగ్ ఇది. లెట్స్ గో టు ఓషియన్. సో ఎవరైతే మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఈ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది. చాలా అద్భుతమైన ఫీలింగ్ ఇది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇది సముద్రం లోపల బోటింగ్ కనుక వెళ్ళాం, కాకపోతే ఫిషింగ్ బెనిఫిట్గా వచ్చింది. ఫిషింగ్ ఎలా చేస్తారో కూడా మాకు చూపెట్టారు. సో చాలా చాలా సూపర్ ఫీలింగ్ ఇది. సో ఎగ్జైటింగ్గా ఉంది. లోపలికి వెళ్తున్నాం. స్టార్టింగ్లో చాలా భయం వేసింది ఎక్కుతుంటే. సముద్రంలో బోటింగ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కదా, చాలా భయం వేసింది. కాకపోతే మధ్యలో దాకా వెళ్ళాక ఇంకా కొంచెం రిలీఫ్ అయింది. అలాగే ఒక 3 hours స్పెండ్ చేసాం లోపల, సముద్రం లోపల. ఇంకా కామన్ అనిపించింది, చాలా రిలీఫ్ అయింది. ఇంకా భయం అంతా పోయింది. నార్మల్గా అయితే బోటింగ్ వాళ్ళు ఇంతసేపు సముద్రంలో అసలు బోటింగే చేయనియరు. కాకపోతే ఇక్కడ మా అదృష్టం అనుకుంటా ఇది. సో ఎగ్జైటింగ్గా ఉంది. పైన చూసుకుంటే మనకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. ఇది పోర్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఫైన్లు పడతాయి అన్నట్టు వీళ్ళకు. ఏదైనా స్మగ్లింగ్ ఇట్లా ఛాన్సెస్ బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పోర్ట్ ఆఫీస్ వాళ్ళు రైడింగ్ చేస్తానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇల్లీగల్గా ఏం చేయనీకి రాదు. పైన హైవే ఉంది, మళ్ళీ మనకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. వీళ్ళు ఓన్లీ ఫిషింగ్ చేసుకుంటూ ఇక్కడ ఉంటారు. సో ఇది రామేశ్వరం కాబట్టి కంచెల్లి శ్రీలంక 20 kilometers చూపెడుతుంది మాకు. ఆల్రెడీ ఫోన్లో వెల్కమ్ టు శ్రీలంక అని కూడా మెసేజ్లు వస్తున్నాయి. మా వాళ్ళు ఇక్కడ ఫోటోలు చాలా బాగా దిగుతున్నారు. ఆల్రెడీ మనం చాలా లోపలికి వచ్చాము. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా నడి సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది. సో ఇదే ఎండ్ పాయింట్. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ చేస్తాడు, మళ్ళీ లోపలికి అటు సైడ్ తీసుకెళ్తాడు. సో చూస్తున్నారా ఎంత బాగుందో. ఇక్కడి నుంచి పైన రోడ్డు, కింద వ్యూ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఈ వెదరు, ఈ వైబ్ చూస్తుంటే దేవర ఫీలింగ్ వస్తుంది. ఈ వైబ్, ఈ వెదర్ చూస్తుంటే ఇంకా ఇలా ఉన్న 3 hours మేము ఇంకా దేవరలో ఉన్న ఎన్టీఆర్ లాగా ఫీల్ అయిపోయాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా దేవర లెక్కనే ఫీల్ అయికుంటూ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. సో ఇదే మనకు ఎండ్ పాయింట్. ఇంకా ఇక్కడి నుంచి రిటర్న్ చేస్తాడు. చాలా లోతు ఉంటుంది ఇక్కడ. ఒక స్టార్టింగ్ ఇక్కడ వరకే ఇంకా మేము భయపడ్డాము. ఇంకా పోతుంటే ఇంకా మాకు భయం అనేది పోయింది. సో ఈ వీడియోకి నేను 100 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 likes రీచ్ అయ్యాలంటే ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. సో చూసారు కదా ఎట్లుందో లొకేషన్. పైన బస్సెస్ పోతున్నాయి, ఆ పక్కనే రైల్వే ట్రాక్. పైనుంచి చూస్తే ఇంకా బాగుందని చెప్పి వచ్చేసాము. డైరెక్ట్ కార్లో వచ్చాము. మొత్తం 5 members మేము. అలా మెల్లగా బోట్ స్లో చేయగానే కొన్ని ఫోటోలు అయితే దిగినాం. అలా దిగుతుంటే దేవరా ఫీలింగ్ వచ్చింది. ఎర్ర సముద్రం దేవరా అనుకుంటా. లైవ్లో ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వాళ్ళు ఫిషింగ్ చేస్తా అన్నారు. మేము కూడా లైవ్లో ఎప్పుడు చూడలే కదా అని ఫిషింగ్ ఓకే చెప్పాము. సో ఇప్పుడు మనకు వాళ్ళు ఫిషింగ్ చేసి చూపెడతారు. యాక్చువల్గా మేము బోటింగ్ కానీ వచ్చాము అమ్మ, కాకపోతే వాళ్ళు బోనస్గా మాకు ఫిషింగ్ కూడా ఎట్లా చేస్తారో చూపెట్టారు. నేనైతే సో ఎగ్జైటెడ్. వాళ్ళ సముద్రంలో అది లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడం, ఎలా చేపలు పడతారో. ఫస్ట్ చిన్నగా అది వల మొత్తం వదులుతున్నారు. మా కోసం ఒక 20 minutes ఉంచారు. ఆ నెట్ అనేది ఎంతసేపు నీళ్ళల్లో ఉంటే అన్ని చేపలు ఎక్కువ పడటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మా కోసం ఒక 20 minutes ఉంచారు.
మళ్ళీ లేట్ గిట్లా అవుతుందేమో అని అప్పటికే సాయంత్రం 3 అవుతుంది. మళ్ళీ చాలాసేపు సముద్రంలో ఉన్నా కూడా వాళ్ళకు ఫైన్లు పడతాయట. అందుకే మేము మొత్తం సాయంత్రం కాక ముందుకే బయటకు వచ్చేసాము. అందుకే వాళ్ళు కూడా కొద్దిసేపు ఉంచారు. చేపలు ఉండే ప్లేస్కి అయితే మనం వచ్చినాం. ఇంకా బోట్ స్లో చేసి అక్కడ ఆపిల్లు మెల్లిగా వదులుతున్నారు. అవాళ మొత్తం నడి సముద్రంలో ఉన్నాం ఇప్పుడు మనం. వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా చేపలు ఎక్కడ ఎక్కువ ఉంటాయని. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటైన ప్లేస్ ఇది. వాళ్ళైతే మొత్తం రోడ్డు మీద తిరిగినట్టే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళతో ఉంటే మాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. సముద్రంలో ఉన్న ఫీలింగ్ వస్తలేదు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది మాకైతే. లైవ్లో ఫిషింగ్ కూడా ఇదే మొదటిసారి. మీరు కనుక ఈ వీడియోను మంచిగా పాపులర్ ఫేమస్ చేసిర్రు అనుకో, అట్లీస్ట్ 100 lakhs వచ్చినా కూడా ఇలాంటి వీడియోలు మీ దగ్గరికి ఎన్నో తీసుకొస్తాను. స్లోగా బోట్గా పోనించుకుంటా మెల్లిగా వదులుతున్నారు. ఆ నెట్ అంతా అయిపోయేదాకా మెల్లిగా స్లోగా వదులుతున్నారు. ఆ లోపు మెల్లిగా బోటు మూమెంట్ ఉంది. బోట్ మూమెంట్ కూడా స్లోగా అదంతా వదిలేస్తున్నారు. ఏం చిక్కులు కాకుండా అటొకలు ఇటొకలు పట్టుకొని మెల్లిగా వదులుతున్నారు. మా వాళ్ళు సో ఎగ్జైటింగ్గా చూస్తున్నారు ఎన్ని చేపలు పడతాయో ఏమో అని. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా, చేపలు ఎన్ని పడతాయో. సముద్రం కదా, చాలా ఉంటాయి కదా, అందుకే. అది మళ్ళీ సముద్రంలో లైవ్ ఫిషింగ్ చూస్తున్నాం కదా, అందుకే సో ఎగ్జైటింగ్గా ఉన్నాము. చిన్న మడత ఇట్లా రాకుండా వాళ్ళు జాగ్రత్తగా చేస్తున్నారు, మెల్లిగా వదులుతున్నారు. అదంతా నెట్ అంతా వదలాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చింది నెట్. ఇదంతా వదిలినాక ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తారు. చాలాసేపు వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేస్తే అంత ఎక్కువ పడతాయి ఇంకా చేపలు. కొంచెం కూడా చిక్కు రాకుండా జాగ్రత్త వదలాలి. వాళ్ళు ఇద్దరు కలిసి చాలా జాగ్రత్త వదులుతున్నారు. మనం ఆలోపు ఒక వీడియో తీసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చింది. బోట్ కదులుతూ ఉంటే మెల్లిగా వదులుతున్నారు. ఆ బోట్ మూమెంట్ బట్టి వదులుతూ ఉండాలి. అంతా ఒక దగ్గరనే కాకుండా దూరం దూరంగా అయ్యి చాలా పడటానికి మనకు ఛాన్సెస్ బాగా ఉంటాయి. అందుకే బోట్ చాలా స్లోగా దాని మూమెంట్ దీని మూమెంట్ సేమ్ ఉండేటట్టు చూసుకుంటారు వాళ్ళు. అంతా అయితే వదిలేశారు. ఇంకా మనం చాలాసేపు వెయిట్ చేయాలి కాబట్టి మనం వీడియోలు అయితే తీసుకున్నాం. ఇంకా తీస్తున్నారు చూసి లేదా. ఇంకా అంతా గుంజడమే. గుంజుతా అంటే ఇంకా మనకు పడ్డాయి చేపలన్నీ వస్తూ ఉంటాయి. చూద్దాం ఎన్ని పడతాయో. మనకైతే కొద్దిసేపే ఉంచారు. మనకు సాయంత్రం అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఫైన్ ఎక్కడ పడుతుందో అని కొద్దిసేపు అట్లా మనకు శాంపుల్ చూపెట్టారు. లైవ్ ఫిషింగ్ చాలా బాగుంది ఇక్కడ. ఇది లైవ్ ఫిషింగ్ చూస్తా అంటే ఇక్కడ ఎన్ని పడతాయో చూద్దాం. ఇంకా ఒక ఆల్రెడీ పడ్డాయి. ఒక చూసి కదా సముద్రం చేపలు అన్నీ. ప్రస్తుతానికైతే 3 పడ్డాయి. అయ్యో అలా పడంగానే సపరేట్గా తీస్తారు. మళ్ళీ తీసేటప్పుడు ఏం చిక్కులు గిట్లా లేకుండా గుంజుతూనే ఉండాలి. ఇంకా మళ్ళీ చిక్కులు లేకుండా గుంజాలి. మళ్ళీ చిక్కులు పడితే మళ్ళీ వాళ్ళకు పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. గుంజేటప్పుడు చాలా జాగ్రత్తగా గుంజాలి. ఏదేమైనా మళ్ళీ చిక్కులు పడతాయి. ఒకవేళ చేప పడిందంటే దాన్ని సపరేట్గా పెట్టాలి. అదొక టాస్క్ లాంటిది. ఇంకా ముగ్గురు కలిసి గుంజుతాళ్ళు మన కాడనైతే. చిన్న చిన్న చేపలు చాలా పడుతున్నాయి. అట్లనే నాస్ లాంటి వేస్ట్ మెటీరియల్ వచ్చినప్పుడు వాటిని సపరేట్గా తర్వాత తీసి పడేస్తారు. మనకు చిన్న చేపలు చాలా పడ్డాయి. పడ్డ వాటిని సపరేట్గా అలా సపరేట్గా చేసి పెడుతున్నారు. ఒక సైడ్కి వేస్తున్నారు. చేప రాకపోతే అలానే గుంజి చూసారా, పెద్ద చేపనే అనుకుంటా. ఇది పెద్దదే. ఇది పడ్డాక అన్ని చూపెడతాను. అలా గుంజుతూనే ఉండాలి అయిపోయేదాకా. చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం.
మేము వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం, ఈ ఫిషింగ్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత సముద్రం మధ్యలో ఇంత ధైర్యంగా వీడియోలు తీసుకుంటూ ఇంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే నమ్మబుద్ధి కావట్లేదు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే బోటు ధైర్యం, వీళ్ళకు అందరికీ ఈత వస్తాయని ధైర్యం. చాలా బాగుంది. తీస్తూనే ఉండాలి అయిపోయేదాకా. ఓ పెద్ద చేప పడింది, చూసిలే కదా. చేపలు బాగానే పడ్డాయి, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇలా ఇంకోటి పడింది. పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. ఈసారి పెద్దదే పడింది కదా. ఓ మీకు చూపెడతాను అంత అయిపోయినాక. అన్ని వైపుల నుంచి వెళ్ళి గాలి అయితే చాలా వీస్తుంది. గాలి మాత్రం చాలా ఉంది ఇక్కడ. ఆ గాలి వల్లనే ఈ అలలు. ఈ బోట్ అయితే ఒక్క ప్లేస్లో అసలే ఉండలేదు, అటు ఇటు ఊతూనే ఉంటుంది. కొద్దిగా వచ్చిన కాంచెల్లి ఊతూనే ఉంది. వాళ్ళు గుంజుతూనే ఉన్నారు. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. ఒకటైనా పెద్ద చేప పడుతుందో చూద్దాం. పెద్ద చేప పడాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే కొంచెం పెద్దగానే ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి చేపలు. దానికన్నా కొంచెం పెద్దది పడాలని అనుకుంటున్నాను. వాళ్ళు రోజు ఇదే పని చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. చాలా ఈజీగా గుంజేస్తున్నారు. చాలా సింపుల్గా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మాతో పాటు బోట్ ఓనరు, ఇంకో ముగ్గురు గజీతగాళ్ళు అనుకుంటా వీళ్ళు. ఓనర్ ప్లస్ వీళ్ళు ముగ్గురు, నలుగురు వచ్చారు. మొత్తం మేము 5గురం. ఇక మొత్తం 9 మంది బోట్లో ఉన్నాము. నేనైతే దగ్గర నుంచి వెళ్ళి చూస్తున్నాను. నాకైతే చాలా 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 బాగా అనిపిస్తుంది. వాళ్ళు తీస్తుంటే ఎక్కడ పెద్ద చేప పడుతుందో, ఎక్కడ పాము వస్తుందో అని భయం కూడా ఉంది. అప్పుడప్పుడు పాములు కూడా వస్తాయి. చేపలు పడితే మా ముందే వేస్తున్నారు నాకు దగ్గరలో. నాకైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఇలా లైవ్ ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియో. మిస్ కాకుండా చాలా ఎండ్ వరకు చూడండి. ఎన్ని చేపలు పడ్డాయో చూపెడతాను. అదిగో మన ముందు ఒక చిన్న చేప వచ్చింది, అది పట్టుకొని వీడియో తీశాను. చాలా మంచిగా అనిపిస్తుంది. దాన్ని మనోడు నీళ్ళలోకి వదిలిపెడతా అన్నాడు, నీళ్ళలోకి వదిలిపెట్టాను. అగో వచ్చేసింది చేప పెద్దదే. ఇది లైవ్లో ఇలాంటి పెద్ద చేపలు పడడం చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇగో ఇవన్నీ ఒక సైడు, వాళ్ళంతా ఒక సైడు, చేపలన్నీ ఒక సైడు. ఇంకో పెద్ద చేప పడ్డది. అదిగో ఇంకో చూసిలా పెద్ద చేప. ఇదే మన అన్నిటికన్నా పెద్ద చేప అంటే ఇదే అనేది. ఇది గ్రీన్ కలర్గా, ఇది ముక్కు చేప అంటారు దీన్ని. వావ్ సూపర్. ఇది ఆల్మోస్ట్ ఇంకా ఇంకో పెద్ద చేప పడ్డది. ఇది మన ముందే వేసిండు చూసిలా. మనం టచ్ చేస్తున్నాం దీన్ని. అర్రే ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన చేప ఇది. అదే ఎత్తుకొని మరి చూస్తాను నేను. అది గిలగిల కొట్టుకుంటుంది. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. నాకు చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు. వావ్ సూపర్. ఇది ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చింది మనది నెట్ మాత్రం. ఇంకా చివరిలో ఉంది. ఇంకా మనకు వాళ్ళు మమ్మల్ని ఫిష్ తింటారా అని అడిగారు. మేము తింటామని చెప్పేసరికి అవి పడ్డవన్నీ తీసుకెళ్ళమన్నారు. కానీ మా కార్లో పెడితే స్మెల్ వస్తుందని వాళ్ళే క్లీన్ చేసి ఇస్తా అన్నారు. కానీ ఎందుకు మేమే వద్దాము. ఫిషెస్ అయితే ఇప్పుడే లైవ్గా పడ్డాయి, కొట్టుకుంటున్నాయి చూడండి. ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు మాత్రం లైవ్లో ఫిషింగ్. అది మళ్ళీ సముద్రంలో చూడడం. సముద్రంలో బోట్లో వెళ్తూ బోటింగ్కి వచ్చి మేము ఫిషింగ్ చూడడం అనేది చాలా సాధారణమైన విషయం అయితే కాదు. ఇదిగో ఈ చాలా పెద్ద ఫిష్ అన్నిటికన్నా. ఇది చాలానే పడ్డాయి చేపలు. ఈ ఒక 3 kgs వరకు ఉంటాయి. ఇలా చూస్తుంటే చాలా మంచిగా ఉంది కదా వెదరు. చాలా బాగా అనిపిస్తుంది కదా సముద్రం, ఫిషింగ్.
బోట్ పడ్డ వాటిని మెల్లిగా నెట్ నుంచి వెళ్ళి స్లోగా తీసి ఒక దగ్గర వేస్తున్నారు. ఏం చిక్కులు కాకుండా మళ్ళీ నెట్ ఎప్పుడు ఫస్ట్లో ఎలా ఉందో అలానే పెడుతున్నారు. చూసిల్లు కదా, ఇంకా చేపలన్నీ ఒక దగ్గర వేసారు. అందుకే సపరేట్గా చేపలు పడ్డట్టు సపరేట్గా ఒక దగ్గర పెట్టారు. ఇదే మా పెద్ద ఫిష్. మనం ఒక ఫోటో దిగాం దాంతో. చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. దేవరా ఫీలింగ్ వచ్చింది ఫోటో దిగుతుంటే. దేవరా అలా అనిపించింది అంటున్నా. ఇక సక్సెస్ఫుల్గా మన బోటింగ్ అండ్ ఫిషింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీరు 100 లైక్స్ కొడితేనే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుకు మీ ముందుకు తెస్తానికి నేను ట్రై చేస్తాను. సో పడ్డాయి చూసారా మనకి ఎన్ని చేపలు పడ్డాయో. అవన్నీ ఒక బౌల్లో వేసుకున్నారు వాళ్ళు. మాకు ఇస్తా అన్నారు కానీ మేము వాటిని ఏం క్లీన్ చేసుకోలేము, వాటిని వండుకోలేము అనుకొని వద్దులే అనుకున్నాము. ఇంకా కొద్దిగా చాలాసేపు నీళ్ళలో ఉంచినట్టయితే ఇంకా చానే పడేవి అనుకుంటున్నాను. ఎంతసేపు నీళ్ళలో నెట్టుంటే అంత అన్ని చాలా ఎక్కువ పడతాయి అని ఇప్పుడు నాకు అర్థమైంది ఈ లైవ్ ఫిషింగ్ చూడడం వల్ల. ఇది మాత్రం చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా చెత్త గిట్లా ఏమన్నా నెట్లో ఇట్లా వస్తే అదంతా తీసి పడేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.